గుడ్ మార్నింగ్ ఆశా గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం అండి. అవును సార్, అవును మేడం గారు. అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెయిటింగ్ మీ గురించి. చెప్పండి మేడం వెళ్తారని చెప్పి గారు. మీరు హామీ ఇచ్చారు. ఆశా గారు తప్పకుండా నెక్స్ట్ సెషన్కి వెళ్తారు. చూడండి, ఆ రోజు నేను డిబేట్లో మాట్లాడతానని. ఈరోజు సందర్భం కాకపోయినా ఓకే, మీరు ఈ రోజు కనిపించారు కాబట్టి ఎప్పటికైనా వెళ్తారేమో చూద్దాం. ఓకే, ఏంటి మరి అదాని విషయానికి వచ్చేటప్పటికి 1750 కోట్లు అంటే ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఎంతవరకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అవాస్తవాలేనా? లేదంటే తులసిరెడ్డి గారు ఎప్పుడు క్లారిటీగా మాట్లాడుతుంటారు, ఎస్ ఎవరున్నా సరే చేస్తూ ఉంటారు అనే ఒక అభిప్రాయం లేదన్నా ఉందా? ఏంటి మీ క్లారిటీ ఏంటి? మేడం గారు, ఇప్పుడు అదానీ గారి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ ఎక్కడైనా సరే తప్పు జరిగింది అని చెప్పి ప్రూవ్ చేసే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రోజున ఉంది. ఎందుకంటే కూటమిలో బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ, ఒక పక్కన మన ఇప్పుడే నేను జాయిన్ అయ్యేటప్పటికి మన రఫీ గారు మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మేము కేసు పెట్టాలి, అది దాన్ని ప్రూవ్ చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. తప్పేముంది? ఇప్పుడు నిజంగా పొరపాటు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదానీ గారు కానీ చేస్తుంటే కేసు పెట్టి ఎంక్వైరీ చేసి లోపల ఏమనండి. మేము నిన్న మా పార్టీ నుంచి మా ప్రతినిధి గారు మాజీ మంత్రి పేరు నాని గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు, అవినీతి అనేది జరగలేదు. అసలు అదానీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఒప్పందంలో సంబంధం ఏముంది? ఏపీ డిస్కమ్స్ సెకి ఈ రెండు కలిపి చేసుకున్న ఒప్పందం ఇది. ఈ ఒప్పందంలో ఎక్కడా కూడా అదానీ గ్రూప్ తోటి స్టేట్ గవర్నమెంట్ అనేది ఎక్కడా కూడా ఒప్పందం చేసుకుని ఉండలేదు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకోవడం కానీ ఇవి కానీ అనే ప్రశ్నలు ఎక్కడ ఉత్పన్నం అవుతాయి అనేది ఇక్కడ రాష్ట్రమో కేంద్రమో కాదు కదా. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తీసుకుని యాక్షన్ తీసుకుంది అనుకోండి, మేము ఈ విధంగా ఉన్నాం కదా, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ విధంగా మమ్మల్ని ఏమంటారు హింసించే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. పోనీ కేంద్రం నుంచి ఏదైనా సిబిఐ ఈడీ వచ్చినప్పటికీ కూడా ఏమంటారు, కేంద్రము రాష్ట్రం ఒకటే కదా, అందువల్ల ఈ విధంగా చేస్తున్నారని. కానీ మన దేశంలో జరిగినటువంటిది కదా ఇది. ఇప్పుడు అదే మేడం ఆశా గారు, ఇప్పుడు నిజంగా 1750 ఎందుకు వచ్చింది పేరు? ఆనాటి సీఎం ఉన్నారని. ఇప్పుడు అదే అదానీ కంపెనీ నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది, స్పెసిఫిక్ గా మాకు అదే బేస్లెస్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ఎటువంటి ఇది లేదు అని చెప్పి అదానీ కంపెనీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా పేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒకటే రాలా. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా 4 స్టేట్స్ లో కలిపి 2050 కోట్ల ఎంతో 5 స్టేట్స్ లో జరిగింది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మన స్టేట్ లో మనం ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం డిబేట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ 2050 కోట్లలో ఎక్కువ పర్సెంటేజ్ 1750 కోట్లు తీసుకున్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి అనేది కదా. అదే చెప్తున్నాండి, 1750 కోట్ల రూపాయలు మన స్టేట్ లో జరిగింది అనేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇందులో వస్తుంది. కానీ క్లియర్ గా అదానీ గారు గాని మా పార్టీ తరఫున కానీ క్లియర్ గా మేము చెప్పడం జరిగింది, ఎక్కడా కూడా ఎటువంటి జరగలేదు. జరుగుంటే మీరు ప్రూవ్ చేయమని చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్పి మేము చెబుతున్నాం. ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళ చేతిలోనే ఉంది. ఎవరు టీడీపీ అయిన రఫీ గారు చెప్తున్నట్లుగా ఆ కూటమిలో వాళ్ళ మెంబర్స్ ఖచ్చితంగా ఈ రోజున సిబిఐ ఎంక్వైరీను ఈడీను ఎంక్వైరీ చేస్తే నిజంగా తప్పు చేస్తుంటే శిక్ష వేయమని చెప్పండి, అరెస్ట్ చేయమని చెప్పండి. ఎక్కడా కూడా అలా జరగలేదు అనేది క్లియర్ కట్ గా మా పార్టీ నుంచి మేము చెప్పడం జరిగింది. ఇందులో రేపొద్దున ఇంకా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు వెళ్ళి అని చెప్పడంలో ఔచిత్యం అనేది ఎక్కడ లేదు మా ఆశా గారు. ఓకే, సో మీ పాత్ర ఏమీ లేదు. ఏమీ లేదండి. ఒకవేళ ఆధారాలతో పాటు బయటకు వస్తే, ఎందుకంటే మనకులా కాదు కదా, అందుకే యుఎస్ అనేది మనం అంత క్లియర్ కట్ గా మాట్లాడుతూ ఉంటాము. మన చట్టాలకి మన న్యాయాలకి అమలు పరిచే విధానానికి ఇవన్నిటికి వేరే యుఎస్కి వచ్చేటికి అది చాలా వేగవంతంగా జరుగుతుంటాయి. ఒకవేళ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకున్నా మీకైతే ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే మన దేశానికి సంబంధించింది కాదు. అప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే కదండి. గతంలో కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ ప్రకారం ఆ సెబీ చీఫ్ గారి మీద వాళ్ళ మీద ఇది వచ్చింది. ఆ రోజున అదానీ గారి ఇష్యూ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు మరి సెబీ చీఫ్ మీద కానీ లేకపోతే అదానీ గారి మీద కానీ అక్కడ ఏమీ లేదని చెప్పి చెప్పడం జరిగింది తప్ప దాని మీద మరి మన కంట్రీలోనే ఇది వచ్చింది కదండి. అది అప్పుడు కూడా ఏమీ లేదనే చెప్పారు. ఈ రోజు కూడా అంతే, ఇలాంటి అవాస్తవాలు అసత్యాలు వస్తూ ఉంటాయి. రేపు ఎంక్వైరీలో ఏమీ లేదని చెప్పి తేలుతుంది. మామూలుగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఉన్నటువంటి గవర్నమెంట్ బయటకు వచ్చి రఫీ గారు మీకు ఛాన్స్ ఇస్తాను. ఒక నిమిషం రామూర్తి గారు ఏంటి మీ పాయింట్ ఏంటి?